కుసుమశ్రేష్ఠి కుసుమాంబ దంపతులకు వివాహమై చూస్తూ ఉండగా 12 సంవత్సరాలు గడిచినా వాళ్ళకి సంతానం మాత్రం కలగలేదు. అష్టైశ్వర్యాలున్నాయి, భోగభాగ్యాలున్నాయి, మణుల మాణిక్యాలున్నాయి. వాళ్ళు 18 పట్టణాలకు చక్రవర్తులుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. గాని అష్టైశ్వర్యాలున్నా భోగభాగ్యాలున్నా వారికి సంతానం మాత్రం కలగలేదు. ఇలాంటి సమయంలో కులగురువు గారైనటువంటి భాస్కరాచార్యులు వారు పెనుగొండ పక్కన రియాలి అనే ఒక నగరం ఉంది. ఒకే విగ్రహంలో స్వామి అమ్మవారు ఉన్న ఏకైక దేవాలయం నాకు తెలిసి. అలాంటి యాత్ర ఒక్కసారి చూసి రండి. పెనుగొండకి చాలా దగ్గర. అది భాస్కరాచార్యులు వారి గ్రామం. భాస్కరాచార్యులు వారు అంటే ఆర్య వైశ్యుల కులగురువు గారు. ఇలాగన ఆ కాలంలో అమ్మవారి కాలంలో గురువు గారు ఎవరు అని ఆర్య వైశ్య కులానికి అంటే భాస్కరాచార్యులు వారు. ఏం పేరు? ఆయన దగ్గర గురువు గారి దగ్గరికి దంపతులు వెళ్లారు. గురువర్గా, సంతానం కోసం మేము చెయ్యని పూజ లేదు, చూడని యాత్ర లేదు, చెయ్యని దేవుళ్ళు, ప్రతిష్ఠ చేయని దేవుడు లేడు, ఆయన సంతానం లేదు గురువర్గా, ఇంకా ఏ పూజ ఉన్నదో చెప్పండి మహానుభావ అని వేడుకున్నారు. అప్పుడు ఆ గురువు గారు అంటున్నారు, దంపతులారా చింతించవద్దు. ఈ లోకంలో ధనం కోసం ధనకామేష్టి, కనకం కోసం కనక కామేష్టి, భూమి కోసం భూకామేష్టి, వర్షం కోసం వర్షకామేష్టి, అలాగే సంతానం కోసం పుత్రకామేష్టి అనేటువంటి యజ్ఞం ఉన్నది. మీరు ఈ పుత్రకామేష్టిని ఆచరించి దశరథ మహారాజు 4 పుత్రుల్ని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పొందారు. ఈ పుత్రకామేష్టిని ఆచరించి జనక మహారాజు కూడా జానకీదేవి అనేటువంటి పుత్రికను పొందారు. ద్రుపద మహారాజు కూడా పుత్రకామేష్టి ద్వారా ద్రౌపది దృష్టజ్యుమ్నులు అనే బిడ్డల్ని పొందారు. మీరు కూడా అలాంటి పుత్రకామేష్టిని ఆచరించండి, శుభముగుగాక అన్నారు. మరి యజ్ఞం ఎక్కడ చేయాలి అన్నారు. చూసారా, పెనుగొండలో దగ్గరలో ఏ నది ప్రవహిస్తే ఆ నది దగ్గర యజ్ఞం చేయండి అన్నారు. పెనుగొండలో ప్రవహించే నది పేరు పశ్చిమ గోదావరి. మొత్తం 7 పేర్లు ఉన్నాయి. అఖండ గోదావరి, వశిష్ఠ గోదావరి, గౌతమి గోదావరి, వృద్ధ గోదావరి అని 7 పేర్లు. గోదావరి నది ఒడ్డున యజ్ఞం ప్రారంభించండి అన్నారు. జై శ్రీ వాసవి మాతాకి. మండలం రోజులు యజ్ఞం చేయాలి. మండలం అంటే ఉదయం మొదలుపెట్టి సాయంత్రం ముగించడం కాదు. మండలం రోజులు అహోరాత్రిస్య యజ్ఞం వెలుగుతూనే ఉండాలి. కుసుమ దంపతులు కూర్చున్నారు. ఓం అగ్నిదేవాయ స్వాహ, ఓం నిరృతాయ స్వాహ అంటూ మంత్రాలు మొదలు పెట్టాడు గురువు గారు. ఓం స్వాహ అంటూ యజ్ఞం చేస్తున్నారు. అలాంటి సమయంలో మండలం పూర్తవగానే శివపార్వతులు యజ్ఞేశ్వరుడు అనే రూపంలో ప్రత్యక్షమైనారు ఆ యజ్ఞంలో. వెంటనే ఆ వర ప్రసాదాన్ని కుసుమ దంపతులకు అందించారు. ఆ దంపతులు ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. 2 దఫాలుగా వరప్రసాదం స్వీకరించింది కుసుమాంబ. అందుకే 2 బిడ్డలు కవల పిల్లలుగా జన్మించబోతున్నారు. యజ్ఞ ప్రసాదాన్ని భక్తులు కూడా భుజించారు. వారి వారి గృహాలకు వాళ్ళు వెళ్లారు. శివపార్వతుల భక్తులందరినీ ఆశీర్వదించారు. జై శ్రీ వాసవి మాతాకి. 9 మాసముల 10 మాసముల గర్భానంతరం కుసుమాంబకు కాన్పు చేయడానికి 3 తల్లులు, లక్ష్మీ, పార్వతి, సరస్వతి అనే 3 తల్లులు కూడా భూలోకానికి వచ్చారు. పెనుగొండ నగరంలో కుసుమాంబ కాన్పు చేయడానికి ఆ గర్భంలో ఉన్నది ఆ అమ్మవారు ఆదిశక్తి జన్మించబోతున్నదని ఆ లక్ష్మీ, పార్వతి, సరస్వతి 3 తల్లులు వచ్చారు. అలా రాగానే కుసుమశ్రేష్ఠి గారు భట్టుల్ని పిలిచారు. అయ్యా, రాణి గారు నొప్పులు పడుతున్నారు, మంత్రసాలను ఎక్కడైనా ఉంటే పిలుచుకొని రండి అని పంపించారు. మంత్రసాలు అంటే తెలుసు కదా, పూర్వకాలంలో లేడీ డాక్టర్లు, నర్సింగ్ హోమ్లు ఉండేవి కావు. మంత్రసానులని వచ్చి వాళ్లే కాన్పు చేసి వెళుతూ ఉంటారు. అలాగన ఆ 3 మంత్రసాను రూపాన్ని ధరించారు. ఆ భటులు మంత్రసానాన్ని కుసుమశ్రేష్ఠి గారి మంత్రి. వైశాఖ మాసం శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రం ప్రాతకాల సమయంలో, శుక్రవారం ప్రాతకాల సమయంలో కుసుమాంబ గర్భం నుండి 2 దివ్య జ్యోతులు బయలు వెడలినట్లుగా ఒక అనుభూతి కలిగింది. వాసవాంబ పుట్టె వైశాఖ మాసంబు శుద్ధ దశమి నాటి శుభదినంబు పునర్వసూన ఈమె పుట్టిన దినంబు కథను చదివి గాంచు కీర్తిమనంబు. జై శ్రీ వసుగిరి మాతాకి. ఆ పసిబిడ్డ ఆర్తనాదం మందిరంలో నుంచి వచ్చేసరికి ఆకాశం నుంచి దేవతల పుష్ప వర్షం కురిపించారు పెనుగొండ పైన. కుసుమశ్రేష్ఠి గారికి మహదానంద హృతుడైన ఆ కుసుమశ్రేష్ఠి గారు, ఓ మంత్రసానులారా, ఏ బిడ్డ జన్మించింది అని బయట నుంచి అడిగాడు. ఆ మంత్రసానులు ఆ పుట్టిన బిడ్డను తీసుకొచ్చి, అయ్యా పురుష బిడ్డ జన్మించాడు అనే శుభవార్తను చెప్పారు. ఆ ఆనందకరమైన మాటను విన్న కుసుమశ్రేష్ఠి గారు
వంశోద్ధారకుడు ఉద్భవించే అని ఆనందపరసుడైనాడు. జై శ్రీ వసవి మాతాకి. మళ్ళీ రెండవ మంత్రసాని మరో బిడ్డను తీసుకొచ్చింది. మళ్ళీ పుష్పవర్షం కురిచింది పెనుగొండ పైన. మళ్ళీ పసిబిడ్డ ఆర్తనాద విని కుసుమశ్రేష్ఠి గారు మహదానంద భరితుడై, ఓ మంత్రసానులారా, ఈసారి ఏ బిడ్డ జన్మించింది అన్నాడు. ఆ శుచిగా తీసుకొచ్చిన స్త్రీ శిశువును చూపించి, ఆ స్త్రీ శిశువు జన్మించింది అనగానే మహదానంద భరితుడైన కుసుమశ్రేష్ఠి గారు గృహలక్ష్మి ఉద్భవించే అని ఆనందపడిపోయినాడు. జై శ్రీ వసవి మాతాకి, జై శ్రీ వసవి దేవికి. ఆ ప్రకారంగా ఇద్దరు బిడ్డలు జన్మించారు కుసుమశ్రేష్ఠి దంపతులకి. ఒక్క అబ్బాయే పుట్టాడు అనుకోండి, అయ్యో ఆడపిల్ల జన్మించలేదే, గృహలక్ష్మి కలగలేదని ఒక చింత ఉంటుంది. అదే ఒక అమ్మాయే పుట్టింది అనుకోండి, అయ్యయ్యో అబ్బాయి పుట్టలేదే, వంశోద్ధారకుడు జన్మించలేదే అనే చింత ఉంటుంది. కానీ ఏ చింత లేకుండా కుసుమశ్రేష్ఠి గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా ఆనందంగా జన్మించారు. జై శ్రీ వసవకన్యకా పరమేశ్వరి మాతాకి. ఆ ప్రకారంగా నామకరణ మహోత్సవం అని చాటుకు వేసేసరికి పిలిచినా పిలవకపోయినా తండోపతండాలుగా ప్రజలంతా కుసుమశ్రేష్ఠి గారి దర్బారుకు వచ్చేస్తున్నారు. మరి ఈరోజు శుక్రవారం అమ్మవారి జనన చరిత్ర విని మీరందరూ కూడా ఆ భక్తులకు వచ్చిన పుణ్యాన్ని ఈ రోజున శుక్రవారం అమ్మవారి ప్రవచనం విన్న భక్తులైన మీరందరూ కూడా